హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. మొన్న సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారు వెళ్ళడం, అక్కడ తొక్కిసలాట జరగడం, రేవతి అనే మహిళ చనిపోవడం చూస్తాం. ఆ తర్వాత అందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు సంధ్య థియేటర్ కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. అలాగే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా అల్లు అర్జున్ ని మెడకి చుట్టుకునే వైపుగా కనిపిస్తుంది. అట్లీస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుందో చేయదా, పోలీసులు అరెస్ట్ చేస్తారా అనేది పక్కన పెడితే కోర్టులు దాకా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. కోర్టులు ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం కల్పిస్తుంది. అసలు ఈ కేసులో ఇప్పటికి వరకు ఏం జరిగింది? ఎందుకంటే నిన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు. ఆ ముగ్గురు ఎవరు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత, నెక్స్ట్ అల్లు అర్జున్ మీద చర్య తీసుకుంటారా అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నిన్న చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ కానీ, డీసీపీ ఆకాంక్ష యాదవ్ కానీ వీళ్ళిద్దరు కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ రోజు డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటలకి సంధ్యా థియేటర్లో ఈ పుష్ప 2 ప్రీమియర్ షో వేశారు. ఆ సందర్భంగా అల్లు అర్జున్ కానీ, సినిమా నటీనటులు కానీ వస్తున్నట్టు యూనిట్ వాళ్ళు కానీ, ఇటు థియేటర్ వాళ్ళు కానీ పోలీసులకి చెప్పనే లేదు. తర్వాత ఎంట్రీ పాయింట్ కానీ, ఎగ్జిట్ పాయింట్లో కానీ సెక్యూరిటీ ప్రైవేట్ మమ్మల్ని పోలీసులకు చెప్పుండాలి, పోలీసులకు చెప్పుంటే మేము సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళం. అప్పటికి మేము 200 మంది పోలీసులతో ఆ ఏరియాలో సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. అయినా కూడా వీళ్ళు చెప్పకపోవడం వల్ల మాకు అది క్లారిటీ లేదు. వీళ్ళు కూడా ప్రైవేట్ వ్యక్తుల్ని కూడా అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని కానీ, బౌన్సర్ని కానీ పెట్టుండాలి. అది కూడా థియేటర్ యాజమాన్యం పెట్టలేదు. థియేటర్ యాజమాన్యం మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, వాళ్ళు పెట్టలేదు. రెండోది, వాళ్ళు కంట్రోల్ చేయలేదు. ఒకే దారిలోనే, అందరూ వచ్చే దారిలోనే వీళ్ళని కూడా వదిలేరు. సో అనేది వాళ్ళు చెప్తున్నది. వీళ్ళిద్దరు డీసీపీ అండ్ ఏసీపీ చెప్పింది ఏంటంటే, థియేటర్ యాజమాన్యాన్ని ప్రధాన తప్పుగా వాళ్ళు చెప్పారు. అందుకని థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. థియేటర్ యాజమాన్యం అంటే మొత్తం 8 మంది ఓనర్లు ఉన్నారని చెప్తున్నారు. అందులో సందీప్ అనే ఒక ఓనర్ని అరెస్ట్ చేశారు. తర్వాత సీనియర్ మేనేజర్ నాగరాజు, ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత అప్పర్ అండ్ లోవర్ బాల్కనీని చూసే సెక్యూరిటీ మేనేజర్ ఆయన విజయ్ చందర్, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశాము. వీళ్ళ ముగ్గురిని కోర్టు పెట్టాము. వీళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మేము అల్లు అర్జున్కి కూడా నోటీసులు ఇస్తాము అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో అల్లు అర్జున్కి నోటీసులు ఇస్తే అల్లు అర్జున్ కూడా జవాబు చెప్పుకోవాలి. ఎందుకంటే కాజ్ ఏంటి, అల్లు అర్జున్ వెళ్ళితేనే ఇది జరిగింది. యాక్చువల్గా ఆ రోజు చనిపోయిన రేవతి వాళ్ళ హస్బెండ్ భాస్కర్ కూడా ఇలాగే కంప్లైంట్ ఇచ్చాడని పోలీసులు చెప్తున్నారు. అల్లు అర్జున్ రాకపోతే నా భార్య చనిపోయిండేది కాదు, అల్లు అర్జున్ రావడం వల్లే నా భార్య చనిపోయిందని అతను కూడా కంప్లైంట్లో చెప్పాడు. అది వాస్తవం కూడా. ఇప్పుడు అల్లు అర్జున్ రాలేదనుకో ఈ తొక్కిసలాట ఉండదు కదా. అల్లు అర్జున్ పోవడం వల్లే కదా ఈ తొక్కిసలాట జరిగింది. సో దానివల్ల అల్లు అర్జున్ పోయినప్పుడు, అది జరిగినప్పుడు అల్లు అర్జున్ కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు తొక్కిసలాట ఏమన్నా జరుగుతుందా అనేది అల్లు అర్జున్ ఆలోచించుండాలి, వాళ్ళ సెక్యూరిటీ టీం ఆలోచించుండాలి, వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసన్నా ఉండాలి, లేదా మేనేజ్మెంట్తో మాట్లాడాలి. మేము ఇట్లా వస్తున్నాం, మాకు సెక్యూరిటీకి సంబంధించి ఏంటి, పబ్లిక్ అక్కడ జనం ఎలా ఉన్నారు, మేము వస్తే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇవన్నీ మాట్లాడుకొని రావాలి. ఇష్టం వచ్చినట్టుగా వచ్చేసి ఒక ప్రాణం పోవడానికి ఇంకొక బాబు ప్రాణం కొట్టుమిట్టాడుతుంది, ఇంకా కూడా అది ఇంకా ఫైనల్ కాలేదు, కానీ ఆశాజనకంగా ఉందని నిన్న ఏసీపీ రమేష్ కుమార్ చెప్తున్నారు. నిజంగానే ఆశాజనకంగా ఉందా, వీళ్ళు ఊరికే చెప్తున్నారా తెలియదు మనకి. ఏదేమైనా ఒక బాబు ప్రాణం అయితే సీరియస్ గా ఉంది, తల్లి పోయింది. ఒక కుటుంబమే అల్లు అర్జున్ వల్ల విచ్ఛిన్నం అయిపోయింది అన్న ఇది ఉంది. నిన్న కూడా మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ లో, సక్సెస్ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ బాధపడ్డాడు, ఇటు సుకుమార్ అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను 6 ఏళ్లుగా ఈ పుష్ప సినిమా మీద పనిచేస్తున్నాను, 6 ఏళ్లలో నేను ఒక ప్రాణాన్ని కూడా కాపాడలేను కదా, ఒక ప్రాణం కూడా సృష్టించలేను కదా ఎన్నేళ్ళైనా, కానీ నా వల్ల ఒక ప్రాణం పోయిందంటే నాకు బాధగా ఉంది అని అతను కూడా మాట్లాడాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సో అల్లు అర్జున్ కూడా తన వంతుగా 25 లక్షలు ఇస్తానండి. ఓకే, ఇదంతా కూడా అల్లు అర్జున్ని మెచ్చుకోవాలి. అల్లు అర్జున్ ప్లేస్ లో ఎవరున్నా కూడా ఇదే చేయాలి. తన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీకి తన వల్ల నష్టం జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి నష్టపరిహారం ఇవ్వడం అనేది మంచిదే. అట్లాగే మిగతా ఉన్న పాపని రక్షిస్తాను, పాపని చదివిస్తాను, ఆ బాబుని మెడికల్ ఎక్స్పెన్సెస్ అంతా నేనే చూసుకుంటాను, ఆ బాబు బతికిన తర్వాత వాళ్ళిద్దరు పిల్లల్ని బాధ్యత నేనే తీసుకుంటాను, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ మంచిదే. కానీ ఇక్కడ ఏంటంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు అల్లు అర్జున్ కూడా బాధ్యత వహించాలి కాబట్టి అల్లు అర్జున్ మీద కూడా కేసు పెట్టాలనేది లీగల్ యాంగిల్లో ఆల్రెడీ కొంతమంది అడ్వకేట్లు ప్రైవేట్ కేసు కూడా పోయి కంప్లైంట్ ఇచ్చారు ఎక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. సో ఆ కేసు ఏమవుతుంది, ఒకవేళ తీసుకోకపోతే ఆ లాయర్లు కోర్టులో కూడా కేసు వేయబోతున్నారు అని చెప్తున్నారు. ఈ లోపల ఇంకొక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి రామారావు ఇమ్మినేని అని ఇంకొక అడ్వకేటు కంప్లైంట్ ఇచ్చాడు. ఎన్హెచ్ఆర్సి కంప్లైంట్ ని రిసీవ్ చేసుకొని విచారణకు కూడా ఆదేశించింది. సో ఇప్పుడు ఎన్హెచ్ఆర్సి ఏం చేస్తుంది, జనరల్ గా డీజీపీని ఆదేశిస్తుంది దీని మీద విచారించనమని, లేదా ఎన్హెచ్ఆర్సి కూడా డైరెక్ట్ గా రంగంలో దిగే అవకాశం ఉంది. వాళ్ళు కానీ దిగితే మాత్రం ఇది ఇబ్బంది ఉంది. ఈ అడ్వకేట్ కంప్లైంట్ ఇచ్చిన అడ్వకేటు ఏమని ఆరోపిస్తున్నాడంటే ఇది అల్లు అర్జున్ అండ్ పోలీసులు ఇద్దరు బాధ్యత అంటున్నాడు ఈయన. థియేటర్ మీద కంటే కూడా ఈయన ఏం చెప్తున్నాడంటే పోలీసులు లాఠీ చేయడం వల్లనే ఇది జరిగింది. పోలీసులు అనవసరంగా లాఠీ చార్జ్ చేస్తారు, వాళ్ళు కంట్రోల్ చేయకుండా లాఠీ చార్జ్ చేయడం వల్ల వాళ్ళందరూ ఒక్కసారిగా గుంపు లాఠీ చార్జ్కి భయపడి లోపలికి పరిగెత్తారు, దానివల్లనే జరిగిందనేది ఆయన ఆర్గ్యుమెంట్. సో ఆయన మేజర్గా పోలీసుల మీదనే కంప్లైంట్ ఇస్తున్నాడు ఈ అడ్వకేట్. సో మరి పోలీసులేమో అసలు మాకు తెలియదు కాబట్టి మాకు సంబంధం లేదు, మాకు చెప్పలేదు, థియేటర్ యాజమాన్యం బాధ్యత అని వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఇది నాన్ పోలీస్ ఏజెన్సీనే దీని మీద ఎంక్వైరీ. పోలీసుల మీద కంప్లైంట్ వస్తే పోలీసులు తేల్చరు కదా, కాబట్టి ఇది అందుకని ఈయన హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ తేల్చాల్సి ఉంది. ఇది మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఇటు పోలీసులకు కూడా దానికి బాధ్యులు ఎవరు, ఆ ఇన్ఛార్జ్ ఎవరు, అక్కడ పోలీసులు వాళ్ళకి తెలీదా, వాళ్ళకి వస్తున్నట్టు తెలీదా, తెలియకపోతే మరి ఎవరి బాధ్యత, ఇవన్నీ ఉంది. థియేటర్ బాధ్యత అయితే క్లియర్ కనపడుతుంది. రెండో దానికోసం వాళ్ళని అరెస్ట్ చేశారు, కేసు అయింది. కేసు కూడా 105 అండ్ 118 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత కింద పెట్టారు. 105 అంటే మరణానికి కారణం అవడం, హత్య కాదు కానీ ఒక వ్యక్తి మరణానికి కారణం అవ్వడం కూడా సీరియస్ గానే 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అట్లాగే 118 ఈ రెండు అంటే అల్లజడులు జరగడానికి ప్రేరేపణ అవడం, ఈ రెండు సెక్షన్ల కింద కేసు పెట్టారు. సో ఇది సెక్షన్ కింద ఇప్పుడు వీళ్ళు కానీ అల్లు అర్జున్ థియేటర్ల యాజమాన్యాన్ని మాత్రమే బాధ్యులను చేస్తే ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అల్లు అర్జున్ బాధ్యత ఉందనేది కూడా ఇప్పుడు అందరూ డిస్కస్ చేస్తున్నారు. అల్లు అర్జున్ డబ్బులు ఇచ్చాడా లేదా అనేది అది సమస్య కాదు. ఇప్పుడు నేనేదో ఒకరిని చంపేసి నేను డబ్బులు ఇస్తానంటే చట్టం ఒప్పుకోదు కదా. చట్టం ఏంటంటే చట్ట ప్రకారం శిక్షించి పనిష్మెంట్ వేయమని చెప్తుంది. ఆ యాంగిల్లో అల్లు అర్జున్ కూడా ఇది ప్రాబ్లం అవుతుంది. కానీ పోలీసులు మాత్రం కేసు పెట్టినట్టుగా కనబడలేదు. నోటీసులు అయితే ఇస్తామంటున్నారు. మళ్ళీ అల్లు అర్జున్ పేరు కూడా దాంట్లో యాడ్ చేస్తారా, మరి వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయలేదనే క్వశ్చన్ కూడా వస్తుంది. దీనికి పోలీసులు ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు ప్రధానంగా థియేటర్ యాజమాన్యం మీదనే ఫోకస్ చేస్తున్నారు, థియేటర్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ అసలు పోలీసులదే తప్పు ఉందని ఈ అడ్వకేట్ ఆరోపిస్తున్నాడు. సో పోలీసులు, థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ అంటే వాళ్ళ టీం, ఈ ముగ్గురు రోల్ ఏంటనేది విచారణలో కానీ మనకి తెలిసే అవకాశం లేదు. ఒకవేళ విచారణలో తేలితే మాత్రం సీరియస్ అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ వైపు నుంచి అయితే దీని మీద పెద్దగా ఏమి తీసుకున్నట్లేదు. ఓన్లీ బెనిఫిట్ షోలను రద్దు చేసి సైలెంట్ అయిపోయారు తప్ప దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపించడమా అనేది ఏమీ వెళ్ళలేదు వీళ్ళు. సో ఇది కూడా తెలంగాణ ప్రభుత్వం మీద కూడా విమర్శ వస్తుంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే ఆమె పేదవాళ్ళు కాకుండా ఒక పెద్ద వాళ్ళు ఎవరన్నా చనిపోయిందంటే ఇలాగే ఉండేదా తెలంగాణ ప్రభుత్వం? ఒక ఎవరో అనామకులు చనిపోతే మాత్రం ఇలా ఉంటారా? అదే ఒక పెద్ద సెలబ్రిటీ చనిపోయినారనుకో అప్పుడు గమ్మున ఉండేదా తెలంగాణ ప్రభుత్వం? పెద్ద స్థాయిలో ఇది జరిపి ఉండేది, వాళ్ళ కాంపన్సేషన్ ఆ ఫ్యామిలీకి ఇచ్చిండేది. ఈ రెండు చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. వాళ్ళ కాంపన్సేషన్